నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీపై భద్రాద్రి వాసుల కినుకు అనేటువంటి ఒక వార్త అక్కడ మనకి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కు వామపక్ష పార్టీల మద్దతు ఇవ్వద్దని జనం అంటున్నటువంటి పరిస్థితి. రామాలయానికి కేటాయించిన 100 కోట్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వరద బాధితులకు కేటాయించిన 10,000 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే భద్రాద్రి పట్టణ వాసులు, అదేవిధంగా భద్రాద్రి నియోజకవర్గంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తీరుతోటి అక్కడ ప్రజలైతే అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే మనకి గత 7 సంవత్సరాల క్రితం భద్రాచల రామాలయ సీతారామ పట్టాభిషేకం మన సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి, అంటే భద్రాచల డెవలప్మెంట్ కోసం ప్రకటించినటువంటి 100 కోట్ల రూపాయలు ఇంకా ఈ విడుదల కాని పక్షం, అదే విధంగా ఏదైతే వరదలు గత సంవత్సరం వచ్చినటువంటి వరదలలో, అంటే ఆ వరదలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ వరదలలో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు చాలా మందికి కూడా, అంటే కొద్ది మందికి మాత్రమే 10,000 అందిన పరిస్థితి ఉంది. చాలా మందికి కూడా ఈ 10,000 రూపాయలు అందిన పరిస్థితి కూడా. దీనంతటిపై అంటే ఇటు భద్రాచలం, అంటే ఇటు మొదటి నుంచి చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇటు భద్రాచలం ఆలయాన్ని, అంటే దక్షిణ అయోధ్యగా పేరు కంచినటువంటి భద్రాచల ఆలయాన్ని అయితే అంటే వారు పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత ఫిబ్రవరిలో, అంటే ఈ ఫిబ్రవరిలో ఏదైతే కొండకట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ అక్కడ ఆలయానికి సంబంధించి 100 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఆ 100 కోట్లు విడుదల చేసినటువంటి ఏదైతే ఈ 100 కోట్లు ఉన్నాయో దానికి సంబంధించి బడ్జెట్ లో పెట్టడం, అంటే దాని అనంతరం దాని అంగీకారం పొంది ఆ 100 కోట్ల రూపాయలు అంటే ఆ 100 కోట్లకు సంబంధించి అంటే ఆమోదం పొందడం, తర్వాత ఆలయ అభివృద్ధి అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి గత 7 సంవత్సరాలు, అంటే భద్రాద్రి ఆలయానికి 7 సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి 100 కోట్లు ఇప్పటికీ కూడా విడుదల కాకపోవడంతో అయితే అటు భద్రాచల వాసులు కావచ్చు, ఇటు భద్రాద్రి జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంచెం వ్యతిరేకంగా మారుతున్నారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ భద్రాద్రి జిల్లాకు సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానం చేసి సీఎం కేసీఆర్ వాటిని నెరవేర్చలేదని ముఖ్యంగా చేసుకోవచ్చు. అయితే వరదల సమయంలో ఇటు భద్రాచలాన్ని సందర్శించినటువంటి సీఎం కేసీఆర్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, అంటే 10,000 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం తరఫున వెల్లడించారు. అయితే ఆ 10,000 రూపాయలు ఇప్పటికీ కూడా అనేక మందికి కూడా వారి చెంతకు చేరని పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ భద్రాచలంలో అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలం ఉందని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా అయితే అంటే ఇటు పినపాక, ఇటు భద్రాచలం రెంటిని కూడా గెలిపించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ రేఖా కాంతారావు కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా ఇటు సీఎం కేసీఆర్ కు వివరించి అటు కరకట్ట నిర్మించడానికి సీఎం కేసీఆర్ ఏదైతే అక్కడ అంటే వాగ్దానం చేశారో దానికి సంబంధించినటువంటి, అంటే సీఎం కేసీఆర్ కు విన్నవించి ఆ ఫండ్స్ రిలీజ్ చేపించి, అంటే కొద్దిగా అక్కడ ఏదైతే కరకట్టకు సంబంధించి ఈ శిలాఫలకాన్ని ప్రారంభించినా కూడా ఈ వచ్చే నెలలో అయితే అధికార బీఆర్ఎస్ కి ఎంతో కొంత మెరుగ్గా ఉంటుందని కూడా అక్కడ అయితే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలానికి ప్రమాదం ఉందంటే 16 సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నటువంటి అంటే వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేసు అంటే కొట్టివేసిన, అంటే ఈ సిపిఐ పార్టీ, అంటే ఈ వామపక్ష పార్టీలకి అనుకూలంగా కేసు కొట్టివేసినట్టుగా కూడా చూడొచ్చు. అంటే వచ్చే ఎన్నికలలో సిపిఐ పార్టీ, అంటే వామపక్ష పార్టీలకు సంబంధించి వీరు అంటే ఈ పోలవరానికి సంబంధించిన అంశాన్ని అయితే వారు అంటే మరలా కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నది. అయితే ఏదైతే భద్రాచల వాసులు అయితే ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీకి వామపక్ష పార్టీలు సోడు చేయొద్దని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మునుగోడు ఎన్నికలలో మనం చూసుకుంటే ఇటు తెలంగాణ, అంటే మునుగోడు ఎన్నికలలో అయితే ఈ వామపక్ష పార్టీల మద్దతుతోనే అధికార బీఆర్ఎస్ పార్టీ గట్టెక్కిందని కూడా చెప్పొచ్చు. అయితే అంటే గత కొన్ని రోజులుగా ఇటు కొత్తగూడలో జరిగినటువంటి మహాగర్జన సభలో కూడా ఇటు వామపక్ష పార్టీలు అయితే అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే గలం వినిపించిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే వామపక్ష పార్టీల మద్దతు లేకుండా సిపిఐ అంటే వామపక్ష మద్దతు ఇచ్చి, అంటే వారికి ఇచ్చే అరకొర సీట్ల కోసం
కోసం ఈ యొక్క భద్రాచలాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరం అయితే లేదు అని వామపక్ష పార్టీలు ఉద్దేశించి ప్రజలైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే దీని అంతటిని కూడా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అంటే వామపక్షాలు అంటే ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు సంబంధించిన అంటే ఓట్ బ్యాంకింగ్ అయితే ఇంకా కొంచెం అంటే పదిలంగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే వామపక్ష పార్టీలు మొన్నటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి అయితే నడుస్తాయని చెప్పారు. అయితే ఇప్పుడు భద్రాచలం నుంచి వామపక్ష పార్టీలకు ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా సీఎం కేసీఆర్ తోటి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కూడా నెరవేర్చుకొని అంటే వాటన్నిటిని కూడా అంటే ఇప్పుడు ఏదైతే 100 కోట్లు ఇచ్చారో అదేవిధంగా 10,000 1000 కోట్లు ప్రకటించారు వీటన్నిటిని కూడా సీఎం కేసీఆర్ ద్వారా ఇప్పించుకొని తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి రావాలనే చర్చలు వారు అందుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం తప్పదనే చెప్పొచ్చు రాజశేఖర్. ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉంటే మహా అయితే 3-4 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంటే ఓటర్ల యొక్క మనసు కలుసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకోటి కూడా మనం బీఆర్ వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వదని కూడా జనం నుంచి వినిపిస్తున్నట్టు వాడిని ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ వైపు ఖచ్చితంగా వామపక్షాలు అయితే వెళ్ళవు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాజశేఖర్. అంటే వామపక్ష పార్టీలు అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే మొన్న కొత్తగూడలో జరిగినటువంటి మహాగర్జన సభలో కూడా సిపిఐ పార్టీ జరిపినటువంటి మహాగర్జన సభలో కూడా వారు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రమే అధికార బీఆర్ఎస్ తోటి నడుస్తారని కూడా వినిపిస్తుంది. అయితే వారు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అంటే రెండు వామపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ప్రతి ఎన్నికలలో కూడా రెండు పార్టీలు కూడా ఇటు ఏదో ఒక పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈసారి ఏదైతే అంటే రాష్ట్రంలో అయితే మొన్నటి వరకు ఏదైతే కర్ణాటక ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా అంటే తక్కువ మంది ఉన్న నాయకులు అంటే ఉన్నారు, క్యాడర్ ఉంది, అదేవిధంగా లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఈసారి అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అయితే చాలా ముందడుగు వేస్తుందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి వామపక్ష పార్టీల మద్దతు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే వారు కోరుకునేది కూడా ఏదైతే అధిక బీఆర్ఎస్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వద్దని. ఎందుకంటే ఈ భద్రాద్రి జిల్లానే సీఎం కేసీఆర్ అయితే చాలా చిన్న చూపు చూస్తున్నట్లు కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రజల మనోభావాలను గమనించి ఎందుకంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు భద్రాచలానికి ఉన్నారు, అంతకుముందు వచ్చేసి సిపిఐ. ఈ విధంగా ఏదైతే ఇటు సిపిఐ కి సంబంధించిన వారైతే భద్రాచలం నుంచి అయితే అనేక మార్లు గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ వామపక్ష పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినట్లయితే ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ గాలి వీస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అనేక మంది నాయకులు కూడా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతారని, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో కూడా సుమారు 7 నుంచి 8 సీట్లు అంటే ముందు రోజులలో కూడా గెలిచిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో నడిచే పరిస్థితి ఉంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా సిపిఐ అంటే వామపక్ష పార్టీలకు కూడా ఒక గౌరవం లభిస్తుందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే సంబంధించినటువంటి అధికారులు సమన్వయం కానీ లేకపోతే ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు కానీ 100 కోట్ల రూపాయలు కానీ 10,000 కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి వరద బాధితుల సహాయం ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ చేస్తే కనుక ఏమైనా గ్రాఫ్ పెరిగే అవకాశం అనుకోవచ్చు. అంటే ఆ దిశగా ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేయొచ్చు అని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అయితే రాజశేఖర్ ఏమైతుందంటే ఇప్పటికే అంటే జరగాల్సిన నష్టం అయితే చాలా వరకు జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇటు భద్రాచలం కావచ్చు లేదంటే ఏజెన్సీ ప్రాంతాలన్నిలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజలైతే మాట్లాడిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం మంచినీటి పరంగా నిన్న మంచినీటి పండుగ జరిగిన నేపథ్యంలో అనేకమైనటువంటి ఆదివాసీ గ్రామాలలో కూడా ఇటు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కిన పరిస్థితి ఉంది. అదే విధంగా వీరు అనేక మంది కూడా నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నట్టుంది. ఏదైతే వీరు అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక పథకాలు కూడా కేవలం పట్టణాల వరకు అయితే పరిమితం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా వరకు గ్రామాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కూడా ఈ చిట్ట చివరి ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు కావచ్చు లేకపోతే వెనుకబడిన గ్రామాలకు ఎట్లేదని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ యొక్క భద్రాద్రిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే గడ్డ పరిస్థితి కూడా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కొత్తగా ఇల్లందు, అదే విధంగా పినపాక, ఇటు అశ్వరావుపేట, వీటన్నిటికీ కూడా ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఫలాలు అయితే అందరికీ అందిన పరిస్థితి అయితే లేదు. అదే విధంగా అంటే ఇప్పుడు పినపాక శాసనసభ్యులు రేఖా కాంతారావు అయితే ఇటు భద్రాచలం పరిస్థితిపై అయితే సమీక్షించి అనేక మార్లు కూడా అంటే మొన్న గత కొద్ది రోజుల క్రితం కూడా వెళ్ళి కరకట్ట కొద్ది రోజుల్లోనే అంటే ప్రారంభిస్తామని కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు ఏదైతే రేఖా కాంతారావు గారు ప్రకటించారో అప్పుడైతే ప్రజలు కొంచెం అంటే వారు ఆశ అయితే వ్యక్తం చేసినట్టుగా కూడా ఉంది. ఇప్పటికైనా కూడా రేఖా కాంతారావు గారు ఏదైతే ఈ యొక్క పరిస్థితిని మొత్తాన్ని సీఎం కేసీఆర్ కి వివరించి అక్కడ కరకట్ట పనులు కూడా, ఎందుకంటే కరకట్టకు హైట్ పెంచుతాం, పొడుగు పెంచుతాం అయితే వీరు వాగ్దానాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటికి సంబంధించిన పనులు ప్రారంభించినట్లయితే కొద్దిగా మెరుగుపడే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి అసెంబ్లీ టికెట్కు పెరుగుతున్నటువంటి ఆశాభావాలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరి అంచనాలు ఎవరి ఊహల్లో వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై పోటీ చేసి గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది చింతా ప్రభాకర్. ఈ నేపథ్యంలోనే మరోవైపు టికెట్ను తమకు కూడా ఇవ్వాలంటూ ఇద్దరు ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో కౌన్సిలర్ రాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం చర్యలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో చింతా ప్రభాకర్ కూడా గట్టి పోటీ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక గ్రామాల్లో నిర్వహిస్తూ అంటే వివిధ కార్యక్రమాలతో చింతా ప్రభాకర్కు పోటీగా వారిద్దరు వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే టికెట్ ఎవరికి వస్తుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా సందిగ్ధంగా మారినటువంటిది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు సునీల్, చెప్పండి. అక్కడ పరిస్థితి ఏంటి? సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్లయితే టికెట్ కు ఆశావాహుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సొంత పార్టీలోనే బీఆర్ఎస్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి చింతా ప్రభాకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ నేతలే టికెట్ కోసం తీవ్ర పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగానే తాము టికెట్ ఆశిస్తున్నాం, టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు చింతా ప్రభాకర్, అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో. అయితే కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆ పార్టీ పట్టించుకునే పరిస్థితి ఉండగా ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారని ఒక ఊహాగానాలు, అదేవిధంగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించి అయితే టీఆర్ఎస్ అధిష్టానం అప్పుడు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్ల కాల పరిమితి ఉన్నటువంటి ఒక టీఎస్హెచ్డిసి చైర్మన్ పదవి కూడా ఆయనకు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమకు టికెట్ కావాలంటూ అదే సదాశివపేటకు చెందినటువంటి ఒక కౌన్సిలర్ పులిమామిడి రాజు కానివ్వండి, లేదంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం మాణిక్యం కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పట్నం మాణిక్యం మాత్రం ఖచ్చితంగా గతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. టికెట్ సంబంధించి కూడా మంత్రి హరీష్ రావుతో పాటు అధిష్టానానికి కూడా తను టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇటీవల కూడా పట్నం మాణిక్యం మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఓడించారు, తనకు మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పి, తను మాత్రమే జగ్గారెడ్డిని ఓడించగలిగే శక్తి తనకు మాత్రం ఉందని చెప్పి కూడా ఇటీవలే పట్నం మాణిక్యం ప్రకటించిన నేపథ్యంలో చింతా ప్రభాకర్ కు టికెట్ వస్తుందా రాదా, లేదంటే ఈ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో టికెట్ ఇంకొక నేతకు వెళ్తుందా అనే చర్చ మాత్రం నియోజకవర్గంలో కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఇద్దరు నేతలు కూడా ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి పట్నం మాణిక్యం లేదంటే పులిమామిడి రాజు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ లేదంటే యువ కార్యక్రమాలు లేదంటే గుడిలకు ఉన్నటువంటి ఇవ్వాల్సినటువంటి డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, లేదా సొంత నిధులతో గుళ్ళను అభివృద్ధి చేయడం కానివ్వండి, ఇట్లా ప్రతినిత్యం వారు ఏదో ఒక కార్యక్రమాలు సొంతంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని తమ క్యాడర్ను పెంచుకునే ప్రయాణంలో కూడా వారు బిజీగా ఉన్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో అనే విషయం తెలియని పరిస్థితి. మరోవైపు అధికార పార్టీలో కుమ్ములాటలు కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. మరోవైపు వర్గపోరు కూడా సంగారెడ్డి బీఆర్ఎస్ లో అధికంగా ఉందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి. అయితే టికెట్ రాకపోతే టికెట్ అయితే ఎవరికో ఒకరికే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. టికెట్ రాని నేతలు మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, రెబల్ గా వారు మళ్ళా ఎన్నికల్లో నిలబడితే బీఆర్ఎస్ ఓట్లకు ఏమైనా గండిపడే
అవకాశం ఉందా అని చెప్పి కూడా చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ వీళ్ళ కుమ్ములాటలు కాంగ్రెస్ కి ఏమైనా కలిసి వస్తాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు గ్రాఫ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే విషయం. అంటే ఆయనకు పోటీగా సామాజిక వర్గాల నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా అయితే చూసుకున్నట్లయితే సీనియర్ నాయకుడిగా అయితే ఉన్నటువంటి పట్నం మాణిక్యం మాత్రం తనకే టికెట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఓటమి పాలైనటువంటి నాయకులను పక్కన పెట్టాలని చెప్పి కూడా కొందరు అధిష్టానానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో టికెట్ ఎవరిని వరించనుందో మాత్రం నోటిఫికేషన్ అంటే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పవచ్చు. మరోవైపు చింతా ప్రభాకర్ కూడా ఈ మధ్య కొంత అస్వస్థతకు గురైన రైట్. సునీల్, ఇంకోటి అంటే ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు ముగ్గురులో ఖచ్చితంగా ఒకరికే టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మిగతా వద్దలో సమన్వయం, ఎందుకంటే టికెట్ ఒకరికి ఇచ్చిన తర్వాత వారితో కలిసి నడవలసిన అవసరం ఎలక్షన్స్ సమయంలో. కానీ ఒకవేళ భంగపాటు గురైన తర్వాత వేరే పార్టీ ఆరే అవకాశం ఏమైనా ఉందా? ఈ ముగ్గురు నేతలు ఎవరైనా చింతా ప్రభాకర్ కానీ లేకపోతే రాజు కానీ పట్నం మాణిక్యం కానీ మీ ముగ్గురులో ఎవరికైనా టికెట్ ఒకవేళ ఆశించి రాకపోయినట్లు కనుక ఖచ్చితంగా ఒకరికే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు పార్టీ మార్పు యోచనలో ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా? పట్నం మాణిక్యం అయితే గతంలో నిర్వహించినట్టు విలేకరుల సమావేశంలో చెప్పారు, తాను టికెట్ ఆశిస్తున్నాను, తనకు టికెట్ రాకపోతే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తన శక్తి వడ్డీ కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాను తప్ప పార్టీకి నమ్మక ద్రోహం చేయనని చెప్పి కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో టికెట్ రాకపోతే పార్టీలు మారే అవకాశాలు కొంతమేర ఎక్కువగా లేనప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇతర పార్టీలు వీళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తే ఆ ఆపరేషన్ ఆకర్షకమైన లోన్ అవుతారనేది మాత్రం కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హరిత దినోత్సవం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి మొక్కలు నాటినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హరిహార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దశాబ్ది ఉత్సవాల భాగంగా ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు హరితహార కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ద ఉత్సవాలను నిర్వహిస్తున్నదో అందులో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఘనంగా హరిత దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరులో ఏర్పాటు చేసినటువంటి ఈ హరిత దినోత్సవ కార్యక్రమానికి అక్కడి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ తో పాటు ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అక్కడ హరిత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ ఫామ్ మొక్కలను కూడా నాటడం జరిగింది. ఆ యొక్క మొక్కలను నాటిన అనంతరం మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని హరిత దినోత్సవం కార్యక్రమం చేస్తున్నాడో తెలంగాణ దేశంలోనే హరిత విప్లవంగా మారిందని, ఆకుపచ్చ తెలంగాణగా మారిందని, కేసీఆర్ చేసినట్టు 2014 తర్వాత ప్రతిష్టాత్మకంగా హరిత దినోత్సవం కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ మొక్కల పెంపకం వల్ల ఇటు మానవ సమాజానికి ఆక్సిజన్ అందించడంతో పాటు ప్రాణవాయువుగా పెంచడంతో పాటు వర్షాలు అధికంగా వస్తాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కేసీఆర్ చెప్పిన విధంగా అందరూ కూడా మొక్కలు నాటాలని ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ మారిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలపడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అడ్డగూడూరులో దాదాపు వేలాది మంది యొక్క కార్యక్రమంలో పాల్గొని వేలాది మొక్కలు కూడా నాటడం జరిగింది. నాటిన తర్వాత అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో వారిద్దరు కూడా మాట్లాడుతూ 2014 ముందు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసుకున్నట్టయితే అంతకు ముందు 27% ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హరితహారము దాని తర్వాత 33% పెరిగిందని, దీంతో తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మేల్కొని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదో ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే యొక్క ఉత్సవాలను ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలలో ఇటు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తుండడం వల్ల ప్రజలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఒక రోజు విద్యుత్, మరొక రోజు హరితం, ఒక రోజు ఆరోగ్యం, ఒక రోజు సంక్షేమం, ఈ విధంగా 21 రోజులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈ దశాబ్ద ఉత్సవాలకు
గ్రామ ప్రజల నుంచి పట్టణ ప్రజల వరకు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క ఉత్సవం విజయవంతం చేస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరిత ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ అడ్డగూడు మండలంలో మొక్కలు నాటి అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ గతంలో వారం రోజుల క్రితం ఏదైతే జనహారతి నిర్వహించారో, కాళేశ్వరం నీళ్లు గోదావరికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోనే సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించి ఆ యొక్క కాళేశ్వరం నీళ్లకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కి చరిత్ర కూడా సృష్టించింది. ఒక రకంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణలోనే ఈ యొక్క తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క 1,00,000 జన హారతి కార్యక్రమంలో ముఖ్యంగా తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి. ఈ కాళేశ్వరం నీళ్లకు ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో ఆ యొక్క కార్యక్రమాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి. రాజశేఖర్. రైట్ కిరణ్, అంటే ఈ కార్యక్రమ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా రోజుకు ఒక సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుందా? అంటే ముందు నుంచి ఎంపీ సంతోష్ కూడా హరితహారం కింద 1,00,000 మొక్కలు నాటే ప్రయత్నంలో భాగంగా ఎక్కడో చాలా వరకు సెలబ్రిటీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మొక్కలు నాటే ప్రయత్నం చేయడం, ఆ విధమైనటువంటి ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుంది? అయితే మొక్కలే ప్రాణవాయువుగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి యొక్క హరితహారానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క హరితహార కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క మొక్కలను నాటి లక్షల కోట్లాది మొక్కలను నాటి తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా హరితహారంలో నెంబర్ 1 గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ కావచ్చు, అందరూ కూడా ఒకటే గ్రామంలో ఈ యొక్క హరితహారం కార్యక్రమంలో మొక్కలకు అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి దాన్ని పర్యవేక్షిస్తూ చెట్టును కాపాడుకునే బాధ్యత కూడా ఇటు ప్రజలపైన అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఉంచడం జరిగింది. మొత్తానికి ఏదైతే గతంలో ఎంపీ సంతోష్ కుమార్ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారో గ్రీన్ ఛాలెంజ్, ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ ఇటు సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒకరు మొక్కలు నాటిన తర్వాత మరొకరికి ఛాలెంజ్ ఇస్తూ ఈ యొక్క హరిత కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినట్టు చెప్పవచ్చు. ఈ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా కూడా ఈ యొక్క హరిత దినోత్సవాన్ని ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క హరిత దినోత్సవ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాల నుంచి పట్టణాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఈ రోజు అయితే విజయవంతమైందని చెప్పవచ్చు. అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చురుగ్గా పాల్గొంటున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పరిస్థితి, ఇక గాంధీ భవన్లో కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక కర్ణాటక ఎన్నికల విషయం తర్వాత పూర్తి స్థాయిలో ఆయన భారత జోడో యాత్ర ఫలితాలు ఖచ్చితంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జన్మదిన వేడుకలు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి జన్మదినం సందర్భంగా. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతున్న చేరికలు కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. రాజశేఖర్, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ నెలకొని ఉందని చెప్పము. ఎందుకంటే గాంధీ రోజులు కూడా బోసి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత గాంధీ భవన్ లో కూడా ప్రతిరోజు కార్యకర్తలు గాని నాయకులు గాని రోజు ఒక పండగ వాతావరణంలో క్రికెట్పోతా ఉంది. చాలా మంది పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాహుల్ గాంధీ యొక్క ఏఐసిసి యొక్క 53వ జన్మ పురస్కరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా కేకులు కట్ చేశారు, మిఠాయిలు పంచుతున్నారు, బైక్ ర్యాలీలు తీశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ భవన్ లో అయితే ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో, బల్మూరి వెంకట ఆధ్వర్యంలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికి పైగా ఎన్ఎస్ఏ కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం భారీ బైక్ ర్యాలీ జరిగింది. సో ఇలా నెక్స్ట్ అధికారంలో మేమే ఒకవైపు
ఏసీసీ నుంచి ఇంకా రాహుల్ గాంధీ గాని ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా ఉన్నారు. సో కర్ణాటకలో మనం ఏ విధంగానైతే గెలుపు అంటే ఎట్లా కార్యకర్తలతో కలిసి నాయకులు కూడా సమన్వయం విధంగా అయితే కృషి చేయడం, తెలంగాణలో కూడా అదే స్థానం కూడా దాని ప్రకారమే ముందుకెళ్తుంది. సో పార్టీ చేరికలు కూడా వైపు జరుగుతున్నాయి. సో గత కొన్ని రోజులు చేరికలు ఉంటాయని చెప్తా ఉన్నారు. కావచ్చు, కూచిపుల్ల కావచ్చు. సో వీళ్ళందరూ కూడా దాదాపు 22వ తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నెల 21వ తారీఖున న్యూఢిల్లీకి గాంధీ ఉన్నారు. సో అదే రోజు రాష్ట్రం నుంచి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే 22వ తారీఖున ఒక ప్రకటన అయితే రాబోతుంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొందరు కూడా టచ్ లో ఉన్నారని ఉంటుంది అని చెప్పి కూడా. సో ఈ నేపథ్యంలో అయితే సో చూసుకున్నట్టయితే జన్మదినాన్ని గ్రాండ్ గా అయితే చేసుకున్నారు. ఒకవైపు చేరిక వైపు గాంధీ భవన్ జరిగిన బిహెచ్ లాంటి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మనకి సరిగ్గా వాయిస్ రావడం లేదు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయినటువంటి పరిస్థితి. సీతక్క వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా ఆమె ఫైరింగ్ అటాక్తో బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై విమర్శలు చేశారు ఆమె. ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి పోయిందని ఆమె ప్రశ్నించారు. అలాగే ధనికులకు పెత్తందారులకు ఉపయోగపడే విధంగా ధరణి పోర్టల్ రూపొందించారు. ఈ నేపథ్యంలోనే భూములకు సంబంధించిన సమస్యలు కూడా సృష్టించారంటూ ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అయితే బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. కానీ కొన్ని కులాలు మాత్రమే బీసీలో చేర్చడం కొంత గందరగోళం నేపథ్యంలో ఆమె స్పందించారు. దాని గురించినటువంటి విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ₹5 లక్షల ఇక ఇండ్లు కట్టిస్తామంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభోగంగా జరుపుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నా కూడా దాన్ని మాత్రం ఒక ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఒక తప్పుపట్టిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ ప్రభుత్వం పైన కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరులైన అమరులతో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా నిధుల నియామకాలతో పాటు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని చెప్పి కూడా సీతక్క సూటిగా అడిగిన ప్రశ్న అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. మరి మొత్తానికి చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ పెంచుతామన్నది ఇంతవరకు కూడా పెంచలేదు. ప్రజల ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఆమె హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క కూడా ఇవాళ తప్పుపట్టిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అది నిధుల నియామకాలు కూడా ఇంతవరకు జరగలేదు. కానీ ధరణి పోర్టల్ మాత్రం తీసుకొచ్చి ధనికుల జేబులు నింపుతున్నందుకే ధనికుల పోర్టల్ కూడా తీసుకొచ్చారు. అట్లాగే కూడా ఇంతవరకు ఎక్కడ రైట్, రిపోర్టర్స్ టైంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖతర్ బాబులు. కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సంసాకే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ. వెల్కమ్ బ్యాక్ టు రిపోర్టర్స్ టైమ్. ఎస్, మనం
నెక్స్ట్ స్వామి దగ్గర కంటిన్యూ చేద్దాం. స్వామి చెప్పండి. ఎస్ దానికి సంబంధించిన సమాధానం మీరు చెప్తున్నారు, మధ్య టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, కంటిన్యూ చేయండి. రైట్ రాజశేఖర్, అంటే సీతక్క మాత్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ప్రజల ధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఈ 105 కోట్ల రూపాయల దశాబ్ది ఉత్సవాలకు కేటాయించారు. అవి పేద ప్రజలకు కేటాయిస్తే బాగుండేది కూడా. సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఇంటికి అమలు చేయకుండా ఇవాళ దశాబ్ది ఉత్సవాల పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము తెలంగాణ జెండాలు కట్టి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవి ఎన్నికల ప్రచారమే మాత్రము కూడా ఆమె ప్రభుత్వ అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే 105 కోట్లను మాత్రము బీద ప్రజలకు కానీ ఒక సంక్షేమ పథకాలకు కానీ కేటాయించినట్లయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడేదని చెప్పి కూడా ఆమె ఒక తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. ఎస్ స్వామి, ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సీతక్క ముందు నుంచి కూడా సొంత చరిష్మతో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సొంత చరిష్మతో గెలిచినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి హయాంలో ఆమెకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కరోనా టైంలో కూడా చాలా సంక్షేమ పథకాలతో అంటే సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు ఆమె ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి భోజనాలు అందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈరోజు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కూడా ప్రతిపక్షాలకి సరైనటువంటి ఆహ్వానం లేకపోవడం. ఎందుకంటే ఒక్కడ సాధించినటువంటి తెలంగాణ కాదు, అందరూ సమిష్టి కృషితో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక పార్టీకి సంబంధించి అధికార పార్టీ మాత్రమే దశాబ్ది ఉత్సవాలు, అది కూడా 9 ఏళ్ళు పూర్తి అవ్వకుండా 10 ఏళ్ళు పూర్తి అవ్వకుండా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ దగ్గర సమాధానం ఏముందా, అలాంటి చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రైట్ రాజశేఖర్, ఇది మాత్రము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు మాత్రం విమర్శించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా ఇవి లేవనెత్తిన పరిస్థితి కూడా కనపడుతుంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పటికీ 9 సంవత్సరాలు నిన్నై అని చెప్పి కూడా 10 సంవత్సరాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారని చెప్పి కూడా ఆ ప్రజా సంఘాలే కావచ్చు, ప్రజాపక్ష నాయకులే కావచ్చు, ఇవాళ ఒక ముక్త కంఠంతో ఖండించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 105 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలకు కేటాయించకుండా ఇవాళ కార్యక్రమాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేలను అంటే సంక్షేమ పథకాల పేరుతోని రోజుకొక సంక్షేమ పథకాన్ని అంటే బాగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందిన విధంగా కూడా వాళ్ళు చూపించినట్లు అంటే ఒక సినిమా తరాల కూడా చూపించినట్లుగా చూపిస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఒక ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఇవంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి ఇవాళ సీతక్క ఎమ్మెల్యే అంటే ములుగు జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపస్ వద్ద కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ఇవాళ దశాబ్ది ఉత్సవాల పైన ఒక ఘాటైన కామెంట్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ రానున్నది మాత్రము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చేది కూడా సంక్షేమ పథకాలే కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా కూడా కప్పిపుచ్చుకోవడానికి దశాబ్ది ఉత్సవాలను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణంగా జరుపుకుంటుందని చెప్పుకున్న పరిస్థితి కనపడతా ఉంది రాజశేఖర్. స్వామి, ఫైనల్గా అంటే దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో దానికి సంబంధించిన అంశం కానీ ధరణి పోర్టల్ కానీ ₹1,00,000 బీసీలకు లోన్కి సంబంధించిన 3 ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు ఎవరైనా దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం? దశాబ్ది ఉత్సవాలు అనుకోవచ్చు, ఎవరు కూడా తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణ పార్టీ నేతలే కావచ్చు, దీనికి మాత్రం ప్రశ్నించని అడిగిన కానీ అంటే దాటవేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది రాజశేఖర్. మొత్తానికి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అధికారులకు ఉపజెప్పినప్పటికీ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని కోరినప్పటికీ కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకుంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే కావచ్చు, కానీ ఎవరు సమాధానం ఈ ధరణి పోర్టల్ పైన కానీ ఈ సంక్షేమ పథకాల పైన కానీ ఇచ్చిన హామీల పైన కానీ బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి కూడా జీవో విడుదల చేయకుండా కూడా మభ్యపెడుతున్నా కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే సమాధానం లేని పరిస్థితి ఉన్నది. ఎవరైనా సమాధానం చెప్పకుండా అంటే బాసు మీన్స్ కేసీఆర్ తప్ప ఎవరు చెప్పే పరిస్థితి కూడా కనపడతలేదు రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో ఇది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్లో విద్యార్థి సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ప్రైవేటు సంస్థల నిర్వాహకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార ఎలక్షన్పై ఏబీవీపీ అలాగే ఎస్ఎఫ్ఐ రెండు కూడా
మండిపడుతున్న పరిస్థితి, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు విద్యా సంస్థలపై ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ కూడా దాడి చేయడం జరిగింది. అంటే విద్యా సంస్థల నిబంధనలు తొంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ఒక విద్యను ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నాయని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కరీంనగర్ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కూడా ప్రవేశించి వారు అందుకున్న సమాచారం మేరకు స్కూల్లో అంటే పాఠశాలలో ఏదైతే పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు కూడా వాడు ఆగ్రహంతో ఆ స్కూల్లోకి అక్రమంగా ప్రవేశించడం జరిగింది. అంతేకాకుండా స్కూల్లో ఆ పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఒక స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు లాంటివి విక్రయించకూడదు, అది ప్రైవేటు పరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యాశాఖ అనుమతించదు అన్నట్టు. కాకపోతే నిబంధనలు తొంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం వాటన్నిటిని బేఖాతరు చేస్తూ పుస్తకాలు విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంతేకాకుండా ఈ రోజు జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. ఇక్కడ మాత్రం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కూడా అలాంటిది ఆ పాఠశాలకి వెళ్ళి ఏదైతే అక్కడ స్కూల్లో విక్రయిస్తున్న సమాచారం మేరకు వెళ్ళి అంటే ఎంఈఓ కానీ డిఈఓ కానీ వీళ్ళంతా కూడా పర్యవేక్షణ కరువైందని చెప్పేసి అక్కడ ఉన్న ఒక బర్రెకి వినతి పత్రం చేయడం జరిగింది. అంటే వీళ్ళకి విద్యా సంస్థ అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానీ జిల్లా స్థాయి అధికారులు ఎవరు ఉన్నారో కూడా వీళ్ళంతా కూడా అసలు ఒక కుమ్ముక్కై ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలతో కుమ్ముక్కై కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించి ఒక దాదాపు వారం 10 రోజులు గడుస్తున్నా కూడా ఒక పాఠశాలలో కూడా తనిఖీ లాంటివి కానీ అంటే పాఠశాల అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి అనే ఒక పర్యవేక్షణ కూడా చేయకుండా వారితో కుమ్ముక్కయ్యారని చెప్పేసి కూడా వీరు ఆరోపిస్తున్న పరిస్థితులు ఎదుర్కొన్నాయి. మనం విజువల్స్ లో చూసినట్టుగా అంటే వాళ్ళు ఏబీపీ నాయకులు కోపోద్రిక్తులే అంటే కోట్లకు పడగెత్తుతున్నారు ప్రైవేటు విద్యా సంస్థలు అని చెప్పేసి దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ రూమ్ బద్దలు కొట్టి మరి ఆ పాఠశాలలోకి ప్రవేశించి ఆ ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం అంటే ఒక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్న విద్యా సంస్థలపై అసలు అధికారులు ఏం చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుడు ఏబీవీపీ సంఘ నాయకుడు రాకేష్ అనే వ్యక్తి మన అమ్మడి ముందురే ఎంఈఓకు ఫోన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది, మీరు వస్తారా, మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ స్పీకర్ అని చేసి మనం ముందే మాట్లాడడం కూడా జరిగింది. అంటే దానికి సంబంధించి ఎంబీఓ కూడా మీరు అలాంటి చర్యలు ఏం చేయకూడదు అని చెప్పేసి ఒక ఏదైతే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే గంటల తరబడి వేచి ఉన్నా కూడా ఏబీవీపీ నాయకులు గంటల తరబడి వేచి ఉన్నా కూడా ఆ పాఠశాల వద్దకి ఎంబీఓ గాని జిల్లా స్థాయి అధికారులు కూడా ఎవరు వచ్చి ఆ పాఠశాలను సీజ్ అంటే వీళ్ళు విద్యార్థి సంఘ నాయకులు ఈ పాఠశాలలో ఈ నిబంధనలు తుంగతో తొక్కి బేఖతరు చేస్తున్నారని చెప్పి ఒక సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి చేరుకొని ఆ పాఠశాలను సీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి రాకపోవడం గమనార్హం. అంటే తెర వెనుకాల పాఠశాలలతో విద్యాశాఖ అధికారులు కొమ్ముక్కై ఇదంతా కూడా నడిపిస్తున్నారని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కరీంనగర్ జిల్లాలో నెలకొల్పారు. రైట్ శ్రీకాంత్, అంటే ముందు నుంచి కూడా ప్రైవేటు విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అది బాహాటంగా తెలిసినటువంటి విషయం. కానీ ఎందుకంటే ఇంత అధికారులు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే ఏబీవీపీ కార్యకర్త మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, మీరు చెప్పినట్లు ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కానీ ఫోన్ చేసినటువంటి విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఏ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాని ఏం చెబుతా ఉంది, అసలు దీనికి సంబంధించిన వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసింది అసలు? రోజుకు పుట్టగొడుగుల విద్యా సంస్థలు అయితే
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, బట్ ఏదైనప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే విద్యను వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితి. ఎన్నో ఆశలతో విద్యార్థుల భవిష్యత్తు కానీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విద్యా వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షించాల్సిన కనీస అవసరాలు కానీ లేకపోతే సదుపాయాలు కానీ చూడవలసిన నియమ నిబంధనలు పాటించకుండా ఎన్నో ప్రైవేట్ స్కూల్ యథేచ్ఛగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తెలిసి తెలియనట్టు ఇక వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల తీరు అన్నట్లుగానే మనం చాలా వార్తలు విన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ పరిస్థితులు మార్పు రావాలి, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన కఠినమైన నిబంధనలు పెట్టి చర్యలు తీసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ఎస్, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.